మేము పోయిన సంవత్సరము సిఐటి నుంచి నిరవధిక సమ్మె 24 రోజులు చేశాం. మా టెంట్ల దగ్గరికి మంత్రి సీతక్క కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని గెలిపించండి, మార్పు తీసుకురండి, తీసుకొస్తే మీకు కనీస వేతనం 18,000 చేస్తామన్నారు. మేము 26,000 కోరాం సార్, వాళ్ళు 18,000 చేస్తామన్నారు. మా డిమాండ్స్ ఏంటంటే ప్రధానంగా మాకు 18,000 తను ఇచ్చిన ప్రకారమే, తను మాట ఇచ్చిన ప్రకారమే 18,000 సాలరీ చేయాలి. అదే ప్రియంసి విద్య అనేది కొత్త ఒకటి స్కీమ్ తీసుకొచ్చారు సార్. అదే సీతక్కనే మేము నిరవధిక సమ్మె చేసినప్పుడు మేము ఆమెను పిలవలేదు. మా టెంట్ కిందికి వచ్చి కూడా మాకు ఆమె ఇచ్చింది, తను మీకు 18,000 వేతనం మేము చేస్తాము. ఇప్పుడు అసలు మా ఊసే లేదు ఆమెకు. అసలు మీరు ఎవరు అన్నట్టుగా మమ్మల్ని వేరేగా చూస్తుంది. ఈ రోజు ఉదయం 4 గంటలకు మేము జనగాం నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తే సార్ పొద్దున 9:30కి మేము ఇక్కడికి వచ్చాము. మేము ఈ పక్క వస్తే ఆ పక్క, ఆ పక్క వస్తే ఈ పక్క, పోలీసు వాళ్ళు మా వెంట ఇటు అటు చేసిండ్రు. మమ్మల్ని మధ్యాహ్నం 1 గంటకి ఎక్కించిండ్రు సార్ వ్యాను. ఇక్కడ నుంచి మొదలుకుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్డు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి. కనీసం ఒక 60 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారని చూడకుండా కూడా, మాకు కనీసం మంచినీళ్ళ వసతి లేకుండా కూడా మమ్మల్ని ఒక పిచ్చోళ్ళ లాగా దింపుతున్నారు వీళ్ళు. ఈ ప్రభుత్వానికి వెహికల్లోనే తిప్పుతున్నారు. లేదు, మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీ బాధ్యత ఏంటి? మమ్మల్ని ఎక్కడన్నా తీసుకెళ్లి ఏ స్టేషన్ లోనన్నా మమ్మల్ని అరెస్ట్ చేసి మేము ఇంతమందిని అరెస్ట్ చేశామని చెప్పి మీరు ప్రూఫ్ చేసుకోవాలి. మమ్మల్ని అక్రమంగా నీళ్లు లేకుండా కనీసం వాష్రూమ్కి వెళ్లకుండా కూడా మమ్మల్ని వ్యాన్ లోనే నిర్బంధంగా బంధిస్తే డోర్లు తన్నుకొని మేము బయటకు వచ్చినాం. ఇప్పుడు ఇంత అక్రమంగా పోలీసులు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం లేదు, వాడికి సిగ్గు శరం ఉంటే వాడు గద్ద దిగాలి, లేదంటే మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంతే. ఒక ఆడవాళ్ళ ఉసురు తలిగి నాశనం అయిపోతాడు, ఆ ఉసురు అయితే పోసుకుంటున్నారు. వానికి చాతగాక చవటాయి పోలీసు వాళ్ళని అడ్డు పెట్టుకొని ఆడవాళ్ళను అడ్డుకునే దమ్ము లేక వాడు చైర్లో ఏసీలో కూర్చొని మమ్మల్ని ఇది చేస్తున్నాడు సార్. మా న్యాయమైన డిమాండ్స్ ని మాకు ఇవ్వాలి. అంటే డైరెక్ట్ ఆయన పోవచ్చు కదా, ఆయన ప్రజాపాలనలో నేను కలుస్తున్నా అంటుండు, ప్రజావాణి ఉంది అక్కడికి ఇచ్చినాం సార్. అక్కడ అన్ని ఇచ్చాము, ధర్నా చేసామని కలెక్టరేట్ లో ఇచ్చాము, ఎమ్మెల్యేలకు ఇచ్చాము, ప్రతి ఒక్కరికి ఇచ్చాము. ఇప్పుడు కూడా పట్టించుకోవట్లే. ఇప్పుడు కూడా ఇంత దూరం ఎందుకు వచ్చామంటే మాకు కొన్ని మా కోరికలను బట్టి ఒకటి వినతి పత్రం ఉంది. ఆ వినతి పత్రాన్ని ఇయ్యడానికని ఇంత దూరం వచ్చినాం. వస్తే కనీసం అతనితో ప్రజలలో ప్రజాపాలన చేస్తా అన్నాడు. మరి ఈ ప్రజలకు న్యాయమైన కోరికలు కోరితే ఈ వినతి పత్రం ఇవ్వడానికి వస్తే మమ్మల్ని అక్రమంగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ముందస్తు అరెస్టులు, ఇప్పుడు మా లీడర్లు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు మొత్తం అరెస్ట్ అయి ఉన్నారు. ఆయన మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం 18,000 వేతనం ఇవ్వకపోతే ఎంత దూరమైనా వెళ్ళి అతన్ని గద్దె దించడానికి మా ఐసిడిఎస్ వెనకకు పోసారు. ఇది మా అంగన్వాడీల తరపున మేము చేస్తున్న శపథం. చేయట్లేదు. బస్సు దిగగానే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అసలు ఆడవాళ్ళకు కూడా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే అక్కడ కానిస్టేబుల్ కానీ పోలీసు కానీ ఏ రండి రండి మిమ్మల్ని డీసీఎంలో పోదాం రండి మిమ్మల్ని గుంజుకపోదా అని మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. కనీసం వాటర్ కూడా తాగడానికి కూడా మాకు ఛాయిస్ ఇస్తలేరు. ఈ మహిళల ప్రభుత్వాన్ని పేరు పెట్టిండు కానీ మహిళలని అసలు ఘోరంగా, ఇంత ఘోరంగా చేసే ప్రభుత్వం రావద్దు కూడా. మళ్ళీ 18,000 మేము పెరగంగానే మేము రాగానే 18,000 మీకు ఇస్తాము, మీరు ఏ పోరాటం చేయ ముందుకే మీకు ఇస్తామని అన్నారు. ప్రీ ప్రైమరీ తోటి ఇప్పుడు మమ్మల్ని ఉన్న ఉద్యోగంలో తీసేయాలని చూస్తున్నారు. ఈ పరిస్థితులు ఉన్నప్పుడు అసలు మమ్మల్ని పర్మిషన్ ముందు రోజే మేము ధర్నాకు దిగే ముందు రోజే అక్కలు చెల్లెలు మీరు ఏ కూడా మీకు చేస్తామని మమ్మల్ని మంచిగా గౌరవంగా అక్కడ కూర్చోబెట్టి మాట్లాడిండు కేసీఆర్ గారు. ఇంత ఘోరంగానైతే చేయలేదు. మార్పు అన్నారు, ఏ మార్పు లేదు, ఘోరంగా ఉంది. మార్పు అంటే ఇదే, ఆడవాళ్లకు గౌరవం లేదు, ఇది మార్పు ఇదే. కోటీశ్వరాలు అన్నారు, ఏ మార్పు లేదు, ఏ కోటీశ్వర కాదు, ఇంకా అడుకోదినేటట్టు చేస్తున్నాడు మమ్మల్ని రోడ్లు ఎక్కించి. గెలిస్తే మాకు శాలీస్ పెరుగుతాయని మేము ఆయనకు ఓట్లేసి గెలిపించినందుకు మమ్మల్ని ముక్కు తిప్పలే పెడుతున్నాడు. అసలు ఎక్కడ అంటే ఇంతవరకు మాకు కనీసం మీటింగ్లు పెట్టుకుందామంటే కూడా పర్మిషన్ కూడా ఇవ్వట్లేడు. ఒక్క ఏం చేయలే ఆయన ఏం చేయడు. అన్ని ఉట్టి మాటలే. ఏ ధర్నాలు చేయనియాడు, ఏం చేయనిడు, ప్రజాపాలన అంటాడు, ఇదంటాడు, అవన్నీ ఉట్టి మాటలే, తూకి మాటలు అంతా వేస్ట్. మార్పు తీసుకొస్తా అన్నాడు, మార్పు లేదు, ఏం లేదు. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడన్నా చాలా బాగుండేది. మేము అడగ ముందుకే మాకు ఫస్ట్ శాలీస్ పెంచిండు. కానీ ఈయన వచ్చినాక మేము ఇంత కొట్లాడి ఇంత చేస్తున్నా కూడా ఇంతవరకు మేము పోరాటం చేద్దామన్న పర్మిషన్ కూడా ఇస్తలేడు.
మేము గెలిచిన తర్వాత కనీస వేతనం 18,000 చేస్తాం, ఖచ్చితంగా 18,000 చేస్తాం. పిఎఫ్ ఇస్తాం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారు. మళ్ళీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు వాళ్ళు గెలిచి 2 సంవత్సరాలు అవుతున్నా గానీ మమ్మల్ని పట్టించుకునేటువంటి నాదుడే ఎవరు లేరు. ఇక్కడ అడ్డం తిరిగితే మేము వాళ్ళకి కనబడేస్తే మాకు దండు చేస్తారు అన్న వాళ్ళు ఆయన తీర్చిపెట్టారు. గీడ ములుపు వేసినప్పుడు గుర్రాల తొక్కియలేదు వెనకట. అప్పటి સુધી చేస్తున్నా నేను. పరిస్థితి కాకుంటే ఏంది తీసేస్తా అంటుండు. రిటైర్మెంట్ అయినలకు పైసలు వేసుడు లేదు, ఎత్తలేడు. పైసలు ఎత్తలేడు. మాకు డోర్ కూడా ఓపెన్ చేయలేదు. డీసీఎం కూడా ఎండలోనే పెట్టి మాకు డోర్ కూడా ఓపెన్ చేయలేదు. మేము డోర్ తన్నుకొని బయటికి రావాల్సిన పరిస్థితి. ఈ రోజు మేము మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేకుంటే ఆంగ్లేయుల పరిపాలనలో ఉన్నామా మాకు అర్థమైతే లేదు. స్వతంత్రం వచ్చింది అంటున్నారు. స్వతంత్రం చేయడానికి ఆ రోజు వాళ్ళు ఎంత పోరాడిరో అంత పోరాటాన్ని మార్నింగ్ నుంచి కూడా ఎండలోనే ఉందా? ఎన్ని గంటలకు వచ్చారు? మార్నింగ్ నుండి ఎండలో తిప్పిరు. తిప్పి ఇప్పుడు కూడా తీసుకొచ్చి అక్కడే పెట్టారు. మాకు ఫుడ్ లేదు, కనీసం మంచి నీళ్ళు లేదు, ఏది లేదు. స్టేషన్ తీసుకోవాలి. మేము అడిగేది అదే. మమ్మల్ని ఒక దగ్గర కూర్చుని ధర్నా చేసుకొని ఇస్తలేరు, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఉండనిస్తలేరు. మేము ఏవి మాకు విలాసాల కోసం కావాల్సిన కోరికలు అడగడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్స్ మాత్రమే అడగడానికి వచ్చాము. ఆ డిమాండ్స్ ఒప్పుకుంటారా, ఒప్పుకోరా, ఇస్తారా, ఇవ్వరా? అంగన్వాడీ కేంద్రాలకే జీతాలు గతి లేవని మేము ఏడుస్తుంటే ప్రీ ప్రైమరీ అని మళ్ళీ కొత్త విధానాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఒక సెంటర్లు పెట్టి ఏం చెప్తారమ్మా? రేవంత్ రెడ్డికి ఇట్లా చేస్తున్నాడు, ఏం చెప్తారు? సీఎం కి ఏం చెప్తారు మీరు? అర్జెంట్ గా గద్దె దిగిపోవాలి. మా కోరికలను మాత్రం, మా డిమాండ్స్ మాత్రం ఒప్పుకోకుంటే సీఎం కుర్చీలో ఆయన కూర్చున్నా కూడా ఆ కుర్చీకి వాల్యూ లేదు. ఆడవాళ్ళ ఉసురు పుట్టి నాశనం అయిపోతాడు. మేము చెప్పేది ఒక్కటే డిమాండ్, మేనిఫెస్టోలో తను పెట్టిన డిమాండ్స్ ను వెంటనే నెరవేర్చాలి. 24 రోజుల జీతం ఇంత ముందుకు మా అంగన్వాడీలకు కట్ చేసిండ్రు. ఆ జీతాన్ని ఇస్తాను కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు మీరు ఇంటికి పోవడానికి కూడా అవకాశం లేదా? లేదు. వీళ్ళు ఎక్కడ పంపిస్తారు? కనీసం మంచి నీళ్లు కూడా లేవు మాకు తాగడానికి. వీళ్ళు ఇంకా బయటకు పోనిస్తారా? మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? మా జనగామ జిల్లా, జనగామ, వరంగల్, మహబూబాద్, అక్కడ నుండి వచ్చినాం. మొత్తం స్టేట్ లెవెల్ సార్. మొత్తం అన్నం లేదు, ఏం లేదు. వట్టి హ్యాండ్ బ్యాగ్ లే ఉన్నాయి చూడండి. ఒక షాపు పోవడానికి లేదు, మేము ఒక బాటిల్ వాటర్ కొనుక్కోవడానికి లేదు మాకు. ఇప్పటి వరకు సిటీ అంతా తిప్పిరు మమ్మల్ని. సిటీ అంతా తిప్పి ఇక్కడికి తీసుకొచ్చిరు. కనీసం ఇక్కడనన్నా మాకు డోర్ ఓపెన్ చేసి ఒక దగ్గర కూర్చోబెట్టి మాకు ఎవరితోటన్నా మాట్లాడిపిస్తారా అంటే అది కూడా లేదు. ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి అనుకున్నారు అసలు? కళలో కూడా అనుకోలేదు మేము అస్సలు అనుకోలేదు. మేము చాలా అవస్థలు పడుతున్నాం. ఈ గవర్నమెంట్ రాగానే మా అంగన్వాడీ కేంద్రాలకు సీసీ కెమెరాలు పెడతా అని మా మీదనే నిఘా పెట్టిండు. మా అంగన్వాడీ కేంద్రాలలో బయోమెట్రిక్ పెడతా అని అన్నాడు. అవి కూడా ఏమన్నా పెట్టుకొని మీరేమన్నా దొంగలా గానీ మీకు మీ డిమాండ్ ఏంది అసలు? మా డిమాండ్, మేము 26,000 జీతం అడిగితే వాళ్ళు మేనిఫెస్టోలో 18,000 జీతం ఇస్తామని ఒప్పుకున్నారు. 18,000 జీతం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు ప్రీ ప్రైమరీ తీసుకొస్తున్నారు. అది ప్రీ ప్రైమరీ కూడా అంగన్వాడీలకు విలీనం చేసి అంగన్వాడీలతోనే నడిపించాలి. ఇంకొకటి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు ఇవ్వడం లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో మాకు రావాలి. మళ్ళీ ఖాళీగా ఉన్న పోస్టులను ఎంబడే ఫిల్అప్ చేయాలి. ఖాళీ